దేవుని పిల్లారా, క్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా మరొకసారి మీ ముందుకు రాగలిగే ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు దయచేసినందుకు కన్న తండ్రిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ, నా రక్త సంబంధికులకి, నా ఆత్మీయులకి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మరికొన్ని విషయాలను, మన ఆధ్యాత్మిక భాగానికి సంబంధించిన విషయాలను బైబిల్లో నుంచి నేర్చుకుందాం. ఎప్పుడు కూడా మనం ఏది నేర్చుకున్నా బైబిల్లో నుంచి నేర్చుకోవాలి. బైబిల్లో ఉన్నదానిని మనం పాటించాలి. లోకాచారాలను పాటించకుండా లోక సంబంధమైన విచారాలు, లోక సంబంధమైన ఆచారాలకి కాస్త దూరంగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది. లోకములో ఎన్నో ఆచారాలు ఉన్నాయి, లోకములో ఎన్నో పద్ధతులు ఉన్నాయి, లోకములో ఎన్నో మనిషిని పాడు చేసే అలవాటులు కూడా లోకంలో ఉన్నాయి. వాటినన్నిటికీ మనం దూరంగా ఉంటూ దేవుడికి దగ్గరయ్యే అవకాశం దేవుడు మనకి దయచేశాడు. అందుకే దేవుడి దగ్గరికి నడిపించటానికి భూమి మీద ఎంతోమంది ప్రవక్తులు పుట్టుకొచ్చారు. భూమి మీద దేవుడి దగ్గరికి నడిపించటానికి ఎంతోమంది ప్రవక్తీయులు పుట్టుకొచ్చారు. భక్తులు, న్యాయాధిపతులు, రక్షకులు, బలవంతులు ఎంతోమంది భూమి మీద ఎందుకు పుట్టుకొచ్చారని మనం ప్రశ్నిస్తే, మనం అడిగితే వాళ్ళందరూ కూడా దేవునికి ప్రతినిధులుగా, దేవుని పనిచేసేవాళ్ళుగా భూమి మీదకి వచ్చారు అని గ్రంథము మనకి చెప్పుతుంది. గ్రంథం మనకి హెచ్చరిస్తుంది. మరి ఈరోజు కూడా ఆలోచించగలిగితే, ఒకనాడు ఉన్న ప్రవక్తులు నేడున్నారా అంటే ప్రియులారా, నేడు ప్రవక్తులు ఎవరు లేరు. కానీ ప్రవచనం చెప్పే వాక్యాలు కానీ, ప్రవచనాన్ని గురించి చెబుతున్న వాక్యం మన చేతిలో ఉంది. భవిష్యత్తును చెప్పే వాక్యం మన చేతిలో ఉంది. ప్రవక్తులు భవిష్యత్తును చెప్పేవాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రవక్తులు లేరు. కానీ మరి ప్రవక్త పలికిన మాటలు, యేసుక్రీస్తు వారు పలికిన మాటలు, తండ్రి దగ్గర నుంచి తీసుకొచ్చిన మాటలు ఇదిగో ఈ జ్ఞాన గ్రంథంలో మనకి కనిపిస్తున్నాయి. ఇంకపోతే మరి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం అనేది మనందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఇంకా కొన్ని రోజుల తర్వాత క్రిస్మస్ సందడి అని, క్రిస్మస్ అనే పండగ క్రైస్తవులకి సుపరిచితమైన పండుగ. క్రిస్మస్ అనేది క్రైస్తవులకి సుపరిచితమైన పండుగ. ఆ పండగ రాగానే అందరికీ సందడి, అందరూ కూడా ఆనందిస్తున్నారు, అందరూ కూడా సందడి చేస్తున్నారు, అందరూ కూడా సందడిలతో కూడుకున్న పాటలు పాడుతున్నారు. కానీ ఆయన కంటే ముందు ఒక 6 నెలలు ముందొచ్చిన వ్యక్తి గురించి మనము తక్కువగా నేర్చుకుంటున్నాం, తక్కువగా ఆలోచిస్తున్నాం. యేసుక్రీస్తు కంటే ముందు 6 నెలలు ముందు మరి భూమి మీదకి రావటం అనేది మనందరికీ తెలుసు. మరి అలా యేసుక్రీస్తు వారి రాకముందు యేసుక్రీస్తుని గురించిన పరిచయము చేయటానికి, యేసుక్రీస్తు వస్తాడు అని చెప్పటానికి చరిత్రలో ఎన్నో లేఖనాలు మనకు కనిపిస్తున్నాయి. యేసుక్రీస్తు వస్తాడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి ప్రియులారా. యేసుక్రీస్తు వస్తాడని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఆ లేఖనాలని పరిశోధిస్తున్నప్పుడు ఆ లేఖనాలు ఎవరి గురించి మాట్లాడుతున్నాయో ఒక్కసారి మనము యోహాను రాసిన సువార్త, చాలా చక్కగా బైబిల్ని మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 5వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనముల యందు నిత్య జీవము కలదని, లేఖనముల యందు నిత్య జీవము కలదని. లేఖనాలలో నిత్య జీవం, లేఖనాలలో నిత్య జీవం. లేఖనాలలో నిత్య జీవం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. నిత్య జీవం అనేది లేఖనాలలో నిత్య జీవం ఉంది అంట. లేఖనాలలో నిత్య జీవం ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో నిత్య జీవం ఎక్కడుంది అని 10 ఆజ్ఞలు కాకుండా 39 పుస్తకాలను మనము తిరిగేస్తే, ప్రవక్తలు పలికిన మాటలను, రాజులు పలికిన మాటలను,
భక్తులు పలికిన మాటలను మనము తిరిగేసినప్పుడు వాళ్ళు వ్రాసిన మాటలలో క్రీస్తును గురించిన జ్ఞానమును ప్రకటించారంట. క్రీస్తును గురించిన వాక్యాన్ని, క్రీస్తును గురించిన బోధని ప్రకటించారంట. నిత్య జీవము ఎక్కడుంది అంటే ప్రవక్తల లేఖనాలలో కనిపిస్తుందంట. నిత్య జీవం ఎక్కడుంది అంటే ప్రవక్తల లేఖనాలలో కనిపిస్తుందంట. అసలు ప్రవక్తల లేఖనాలలో నిత్య జీవము ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎలా ఉంది అంటే వారు యేసును గురించిన మాటలు అక్కడక్కడ పలికారు. ఇదిగో పలానా ఆయన వస్తున్నాడు, పలానా ఆయన వస్తున్నాడు అని ప్రవక్తలందరూ కూడా వస్తున్నాడనే పలికారు, కానీ వచ్చాడు అని ఎవరు పలకలేదు. అందరూ వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు వస్తున్నాడు అని ప్రవక్తల నోట దేవుని మాట మనకి ఖచ్చితంగా బైబిల్లో కనిపిస్తుంది. అందుకే బైబిల్ ఏమంటుంది? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి. లేఖనాలు క్రీస్తుని గురించిన సాక్ష్యమిస్తున్నాయి. లేఖనాలు క్రీస్తును గురించిన సాక్ష్యమిస్తున్నాయి. ఎందుకు సాక్ష్యమిస్తున్నాయి అంటే ప్రియులారా, యేసుక్రీస్తు వారు భూమి మీదికి వస్తాడు అని ఎన్నో గ్రంథాలు ఘోషిస్తున్నాయి, ఎన్నో గ్రంథాలు ప్రకటిస్తున్నాయి. ఎన్నో గ్రంథాలలో క్రీస్తును గురించిన వివరణ మనకు కనిపిస్తుంది. అవి నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నవి అంటున్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు వారే అంటున్నారు. అంటే లేఖనాలలో యేసుక్రీస్తు వస్తాడని రాయబడింది, లేఖనాలలో యేసుక్రీస్తు పనిచేస్తాడని రాయబడింది, లేఖనాలలో యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు అని కూడా రాయబడింది. లేఖనాలలో ఎన్ని రాయబడ్డాయంటే యేసుక్రీస్తు వారు రాకముందే యేసుక్రీస్తు వారు ఏం చెయ్యాలో రాయబడ్డాయి. ఎంత చరిత్ర అండి! యేసుక్రీస్తు వారి రాకముందు యేసుక్రీస్తు వారి చరిత్ర అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి. అన్ని గ్రంథాలు, లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఆయన వస్తాడు, ఆయన పని చేస్తాడు, అనేకులను స్వస్థపరుస్తాడు, అనేకులను బాగు చేస్తాడు, దయ్యాలు వెళ్ళగొడతాడు, కుష్ఠరోగులను బాగు చేస్తాడు, ఆయన ఈ విధంగా నడుస్తాడు, ఈ విధంగా మౌనంగా ఉంటాడు, ఈ విధంగా మాట్లాడతాడు, ఈ విధంగా మరణిస్తాడు, ఈ విధముగా మరి తిరిగి లేస్తాడు అని లేఖనాలు ఘోషిస్తున్నాయి. ఎంత పెద్ద చరిత్ర! ఇంత పెద్ద చరిత్ర కలిగిన చక్రవర్తి భూమి మీదికి రాబోతున్నాడు అంటే ఆయన గురించి లేఖనాలు ఎన్ని ఘోషిస్తున్నాయి మీరు ఆలోచించండి. నీ గురించి నా గురించి ఏ లేఖనము లేదు. నీ గురించి నా గురించి మన తల్లిదండ్రులకే తెలీదు. మరి క్రీస్తును గురించిన లేఖనాలు ఎన్ని ఉన్నాయండి బైబిల్లో? చూడండి ఏముంది? లేఖనముల యందు నిత్య జీవముందని కలదని, లేఖనాలలో నిత్య జీవము కలదని వాటిని గురించి పరిశోధన చేస్తున్నప్పుడు అవి నన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి. క్రీస్తును గురించిన లేఖనాల సాక్ష్యం, క్రీస్తును గురించిన లేఖనాల సాక్ష్యం. ఎక్కడెక్కడ సాక్ష్యాలు ఉన్నాయి లేఖనాలలో? ఒక్కసారి పాత నిబంధన అంతా తిరిగేయండి మీరు. బైబుల్ చదవకుండా, బైబుల్ పరిశోధన చేయకుండా, బైబుల్ చదవకుండా మాకు బైబుల్ అంతా రావాలి అంటే ఎలా వస్తుంది? నేర్చుకోందనే వంట రాదు, నేర్చుకోలేకుండానే సైకిల్ రాదు, నేర్చుకోలేకుండానే కారు రాదు, నేర్చుకోలేకుండా బైక్ రాదు, నేర్చుకోకుండా నడకనే రానప్పుడు నీకు నేర్చుకోలేకుండా బైబిల్ వస్తుందా? రాదు ప్రియులారా. అందుకే ఒక్కసారి మీరు ఆలోచించండి. లేఖనాలు రావాలి అంటే అవి మనం ఏం చేయాలంట? రాత్రి పగులు ధ్యానించాలంట. రాత్రి పగులు ధ్యానించిన వ్యక్తి దావీదు గారు. లేఖనాలను, బైబిలును, ధర్మశాస్త్రమును, లేఖనాలను ధ్యానించాడంట ఆయన. ధ్యానిస్తే క్రీస్తును గురించిన మాటలు ఎన్ని పలికాడు ఆయన?
యేసును గురించిన మాటలు ఎన్ని పలికాడు తన పత్రికల్లో, తన పాటలో, తన మాటలలో దేవుణ్ణి స్తుతి చేస్తున్నప్పుడు ఎన్నో యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడాడు. ఎన్నో యేసుక్రీస్తు వారి గురించి రాజుల చేత పలికించాడు దేవుడు, ప్రవక్తల చేత పలికించాడు దేవుడు, న్యాయాధిపతుల చేత పలికించాడు దేవుడు, భక్తుల చేత పలికించాడు దేవుడు. ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని లేఖనాలు ఒక్కసారి ఆలోచించండి. అదే పక్క పుస్తకాన్ని చూడండి ఒక్కసారి. లూకా రాసిన సువార్త ఒక్కసారి చదువుకుందాం. లేఖనాలలో యేసుక్రీస్తును గురించిన బోధ, లేఖనాలలో నిత్య జీవము ఎవరు అంటే ఆ నిత్య జీవమును గురించిన ప్రకటించిన భక్తులందరూ కూడా యేసును గురించి ప్రకటించారు వాళ్ళంతా. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 44 ఒకసారి ఒక మంచి పదాన్ని డాక్టర్ లూకా గారు కూడా యేసును గురించి, లేఖనాల గురించి మర్రి లేవనెత్తాడు. ఒకసారి చదువుకుందాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను, ధర్మశాస్త్రములోను అంటే మోషే గారు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. బాగా ఆలోచించండి. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చాడు. ప్రవక్తల గ్రంథములోన ప్రవక్తులు కూడా మోషే ఒక ప్రవక్త, ఏలియా ఒక ప్రవక్త, ఏలీషా ఒక ప్రవక్త, ఆమోసు ఒక ప్రవక్త, మీకా ఒక ప్రవక్త, హబక్కూకు ఒక ప్రవక్త, జెఫన్యా ఒక ప్రవక్త, జకరియా ప్రవక్త. వీళ్ళందరు ప్రవక్తల నోట నిత్య జీవమును గురించిన మాట, క్రీస్తు వారిని గురించిన సాక్ష్యం. లేఖనాలన్నీ కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు కదా. ఏ లేఖనాలు ఇస్తున్నాయో షార్ట్ కట్లో మీకు చూపిస్తున్నాను. షార్ట్ కట్లో ఒక్కొక్క లేఖనము తీసి చదవటానికి మన దగ్గర టైం ఎక్కడ, మీ దగ్గర ఓపిక ఎక్కడ? వెళుతూ ఈ మాటలు చదువుతుంటారు, వెళుతూ ఈ మాటలు వింటుంటారు. ఏమని? అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను, ప్రవక్తల గ్రంథములోను, కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ, ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనకారుడు, కీర్తన సుపరిచితుడు, పాటలకి సుపరిచితుడు ఎవరు బైబిల్లో అంటే మహారాజు అయిన దావీదు. పాటలకి సుపరిచితుడు ఎవరు అంటే రాజు అయిన దావీదు. కీర్తనలలోనూ కూడా నన్ను గురించి వ్రాయబడింది, లేఖనాలలో నన్ను గురించి వ్రాయబడింది, ధర్మశాస్త్రములో నన్ను గురించి వ్రాయబడింది. అవే 39 పుస్తకాలు. చూడండి, బైబిల్ ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది అంటే కీర్తనలలో యేసుక్రీస్తు గురించి ఉంది, ప్రవక్తల గ్రంథములో లేఖనాలలో యేసుక్రీస్తు గురించి ఉంది, ధర్మశాస్త్రములో యేసుక్రీస్తుని గురించి ఉంది. ఈ లేఖనాలలో, కీర్తనలో, ధర్మశాస్త్రములో ఇవన్నీ కూడా క్రీస్తును గురించి సాక్ష్యం ఇస్తున్నాయంట. ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? ఫలానా వ్యక్తి, ఫలానా శక్తి, ఫలానా జీవము ఈ లోకంలో ప్రవేశిస్తుంది. అవన్నీ నన్ను గురించి వ్రాయబడి ఉన్నవని, అవన్నీ కీర్తనల్లోనూ నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. నేను మీ దగ్గర ఉన్నప్పుడు ఎన్నో విషయాలను మీకు లేవనెత్తి చెప్పాను. ఇదిగో నా గురించి కీర్తనలో రాయబడింది.
నా గురించి ధర్మశాస్త్రములో రాయబడింది, నా గురించి లేఖనాలలో రాయబడింది, అవన్నీ కూడా ఒకరోజు నెరవేరుతాయి అని నేను మీ దగ్గర ఉన్నప్పుడు చెప్పాను కదా, మీ దగ్గర ఉన్నప్పుడు చెప్పాను కదా, అవి ఇప్పుడు నెరవేరాయి అంటున్నాడు కింద. అప్పుడు వారు లేఖనములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. అప్పుడు లేఖనాలను లేఖనములను గ్రహించున్నట్లుగా వారి మనస్సులను తెరిచెను. మన మనస్సు మూత వేయబడ్డది, మన మనసుకి ముసుక వేయబడ్డది అపవాది చేత. ఏమర్థం అవుతాయి లేఖనాలు? నీ మనసుకి ముసుగు వేశాడనుకో అపవాది, మనిషి మనసుకి ముసుగు వేశాడనుకో, ఏ లేఖనం అర్థం కాదు, ఏ బైబుల్ అర్థం కాదు, నీకు ఏ పుస్తకం అర్థం కాదు. అందుకు ఒక్కసారి మీరు ఆలోచించండి. వారి మనస్సును అనుగ్రహించినట్లుగా వారి మనస్సుల తెలుసుకుని తెరిచి వారి మనస్సును తెరిచి ఏం చేశాడంట? క్రీస్తు మనస్సును తెరిచి అనుంది. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి. బైబిల్ గ్రంథము మనకు అర్థం కావాలి అంటే చాలా చక్కగా మనము గ్రంథాన్ని నేర్చుకోవాలి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని చూసారా? లేఖనాలలో ఎన్ని ఘోషిస్తున్నాయి, లేఖనాలు ఏమేమి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. లేఖనాలలో ఉన్న సాక్ష్యం క్రీస్తు రాకముందు యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యం. మళ్ళొకసారి చదువుతాను చూడండి. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనాలను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, లేఖనాలను గ్రహించటానికి దేవుడు వాళ్ళ మనస్సును తెరిచాడంట. తెరవగానే అప్పుడు అందులో ఏమన్నదంట? క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సు పాప క్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఏమిటి? పాప క్షమాపణ ప్రకటింపబడునని. పాప క్షమాపణ యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. ఎన్ని లేఖనాలు యేసుక్రీస్తుని గురించిన వివరణ! ఈ లేఖనాలన్నీ కూడా యేసును గురించి ప్రకటిస్తున్నాయి అంటే, ఈ లేఖనాలన్నీ యేసుక్రీస్తును గురించి ఘోషిస్తున్నాయి అంటే, ఏ లేఖనం చదువుతున్నావు, ఏ మాటలు చదువుతున్నావు, ఏ ఉద్దేశంతో చదువుతున్నావు ఈరోజు నీ వాక్యాన్ని? ఎక్కడ చూసినా వివాదాస్పదమైన ప్రసంగాలు, ఎక్కడ చూసిన వివాదాలతో కూడుకున్న ప్రసంగాలు, ఎక్కడ చూసిన వివాదాలు, హల్లరి. లేఖనాలని విభజించి జనాల మనస్సులోకి ఎక్కించటానికి బదులుగా వివాదాన్ని పెట్టుకొని వాక్యాన్ని కలిపి చెరిపే నేటి సమాజపు పరిస్థితి అండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరు బోధ వినాలో తెలీదు, ఎవరి మాటలు వినాలో తెలీదు, ఏం వినాలో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, ఏం చేస్తే బాగుంటుందో తెలీదు. మనుషులందరినీ బోధకులు ఏం చేస్తున్నారంటే తారుమారు చేసి విశ్వాసములో నుంచి తొలగించే ప్రయత్నాలు ఈరోజు ఎంతమంది ప్రసంగికులు ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆలోచించండి. నమ్మకంగా ఉంటున్న వారిని నమ్మకం కోల్పోయేలా చేస్తున్నారు దుర్బోధల చేత.
ఎన్ని ఎన్ని లేఖనాలు యేసును గురించి మాట్లాడుతున్నాయి, ఎన్ని లేఖనాలు యేసును గురించి లేవనెత్తి మాట్లాడుతున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియులారా. యేసును గురించి ఇన్ని లేఖనాలు వ్రాయబడిన లేఖనాలను చదువుతున్న వాళ్ళందరూ కూడా మర్చిపోయారు. అందరూ మర్చిపోయారు కాబట్టి లేఖనాలు వ్రాయించాడు, లేఖనాలను మర్చిపోయారు. మళ్ళీ లేఖనములో మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు, లేఖనాలలో మరొక వ్యక్తిని గురించి మాట్లాడుతున్నాడు. యేసుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి లేఖనాలు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చాయి. ఈ లేఖనాలు యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాయి. మరి లేఖనాలలో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు పెద్దగా ఎవరు పట్టించుకోకపోతే మరి వ్యక్తినే పంపించాడు యేసును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. లేఖనాలను పట్టించుకోలేదు, చదువుతున్నారు, అర్థం చేసుకోవటం లేదు, చదువుతున్నారు, వాళ్ళకి ఎక్కటం లేదు, చదువుతున్నారు, మర్చిపోయారు వాళ్ళు. యేసుక్రీస్తు బెత్లెహేములో పుడతాడని తెలిసినా, యేసుక్రీస్తు దావీదు మహారాజైన పట్టణములో పుడతాడని తెలిసినా, కన్యక గర్భవతి అయ్యి కుమారుణ్ణి కనును అని లేఖనాలు చెప్పినా, ఆ రోజు ఉంటున్న పండితులు, శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు అందరూ కూడా మందు కొట్టి నిద్రపోయినట్లుగా పోయారు. ఏ ఒక్కడు కూడా చదువుతున్న అర్థం చేసుకోలేక నిద్రపోయారు. ఆ రోజుల్లో నిద్రపోయారు. అలా నిద్రపోతున్న కాలములో మరొక వ్యక్తిని దేవుడు పంపించాడు. ఎవరినో తెలుసా? మలాకి గ్రంథం లేఖనాలలో యేసుక్రీస్తుని గురించి మాట్లాడితే లేఖనాలను పట్టించుకోకుండా పోయారు, నిద్రపోయారు యూదా జనాంగం. నిద్రపోయిన వాళ్ళని మళ్ళీ లేపటానికి హెచ్చరించటానికి మరొక వ్యక్తినే పంపించినట్లుగా లేఖనాలను వ్రాయించాడు. మర్చిపోయారు. లేఖనాలను గుర్తు చేస్తూ మరొక వ్యక్తిని పంపించాడు. ఎందుకు తెలుసా? వస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, వస్తున్న వ్యక్తి మహాశక్తిమంతుడు. ఈ లోకంలోకి వస్తున్నాడు. ఆయన నార్మల్గా వస్తే ఎలా? మన ఏరియాకి ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎంత ఆడంబరాలు మీరు చెప్పండి. మన ఏరియాకి ఎమ్మెల్యే వస్తున్నాడంటే రోడ్లు క్లీన్ అవుతుంటాయి, గుంతలు బాగవుతుంటాయి, సిమెంట్ రోడ్ వేస్తారు, డాంబర్ రోడ్ వేస్తారు, చెట్లు నరకుతారు, కరెంట్ వేస్తారు, పెయింట్ వేస్తారు. ఏ ఒక్కడు అడ్డ రాకుండా ఎంత చక్కగా ఏర్పాట్లు చేస్తారు. ఎమ్మెల్యే గారు వస్తేనే ఇంత ఆడంబరాలతో ఉంటున్నప్పుడు, ఒక ఎంపీ వస్తే ఇంత ఆడంబరాలతో కనపరుస్తున్నప్పుడు, ఆ మధ్యలో మన దేశానికి ఒక బయట దేశపు వ్యక్తి ప్రెసిడెంట్ ట్రంప్ గారు వచ్చారంటండి మన దేశానికి. మీకు అందరికీ తెలుసు, గుజరాత్ పట్టణానికి వచ్చాడు. అగ్రరాజ్య నేత ప్రెసిడెంట్ గారు మన దేశానికి వచ్చినప్పుడు మన ప్రధానమంత్రి ఏం చేశాడంటే తెలుసా? పక్కలుంటున్న స్లమ్ ఏరియా కనిపించకుండా, పక్కలుంటున్న గుడిసెలు కనిపించకుండా అన్ని కవర్ చేసి వైట్ క్లాత్ కట్టాడంట. ఎందుకంటే ఇదిగో మా దేశంలో ఏ గుడిసె కూడా లేదు అని మన అగ్రరాజ్య నేత ట్రంప్ గారికి చూపించటానికి. చూసారా? ఒక అగ్రరాజ్య నేత ట్రంప్ గారు మన దేశముకు వస్తే మన దేశము ప్రధానమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఇదిగో మా దేశములో ఎంత డెవలప్ అయ్యింది చూడు అని ఆయనకు కంటే ముందు ఎంత మంత్రివర్గం పనిచేసింది, ఎంత ఎమ్మెల్యే వర్గం పనిచేసింది, ఎంత కార్మికుల వర్గం పనిచేసింది ఒక వ్యక్తికి చూపించుకోవటానికి. మన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నాడు అంటే ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రెసిడెంట్లను కలిపితే వీళ్ళ కంటే 1000 రెట్లు గొప్పవాడు మన రక్షకుడు, మన న్యాయాధిపతి.
అలాంటి వ్యక్తి ఈ భూమి మీదకి వస్తున్నాడు అంటే, అలాంటి వ్యక్తి ఈ భూమి మీదకి రాబోతున్నాడు అంటే ఎన్ని లేఖనాలు ఘోషిస్తున్నాయి మీరు ఆలోచించండి. ఎన్ని లేఖనాలు ఘోషిస్తున్నా మరి ప్రత్యేకమైన ప్రకటన చేయటానికి మళ్ళీ ఒక వ్యక్తి వచ్చాడు. ఆయనే బాప్తీసమిచ్చు యోహాను. బాప్తీసమిచ్చు యోహాను ఏమని ప్రకటిస్తున్నాడు చదువుకుందాం. మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకమైన మలాకి గ్రంథంలో ఒక మంచి మాట ఏమనుంది అక్కడంక 6వ వచనం. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు నేను వచ్చి, బాగా అర్థం చేసుకోండి ఈ మాటని, నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు అతడు తండ్రుల హృదయములను తట్టును, పిల్లల హృదయమును తండ్రుల తట్టును త్రిప్పును. దేశాన్ని దేవుడు చూడటానికి వస్తే దేశము ఏమి బాగోలేదని శపిస్తాడు. దానికంటే ముందు ఒక ప్రవక్తని పంపాడు, యోహానును పంపాడు. ఇతడు ఏం చేస్తున్నాడంట? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయమును తండ్రుల తట్టుకును తిప్పటానికి వచ్చాడంట. అంటే యేసు మార్గమును, ఒక రకమైన యేసు మార్గమును సరళము చేయటానికి, యేసును గురించి ముందుగా లేఖనాలలో వ్రాయబడినవన్నీ కూడా ఎవరి మధ్యలోనైతే రాయబడ్డాయో, ఏ జనాంగం మధ్యలో అయితే రాయబడ్డాయో ఆ జనాంగములో ఒక వ్యక్తి పుట్టాడు యేసును గురించి సాక్ష్యం ఇవ్వటానికి. యేసును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టాడు. సాక్ష్యం ఏమనిస్తున్నాడు అంటే, తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయములు తండ్రు తట్టుకును, అనేకులకు తన వెనుక వచ్చువాని యందు విశ్వాసముంచుడని. యోహాను గురించి కూడా లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. మత్తయి రాసిన సువార్త లేఖనాలలో కూడా యోహాను గారి గురించి వ్రాయబడ్డది. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 1వ వచనం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 1వ వచనం. ఆ దినముల యందు బాప్తీసమిచ్చి యోహాను వచ్చి, ఆ దినములు యందు యేసుక్రీస్తు కంటే ముందొచ్చాడు ఈయన. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు కంటే ఇంచుమించు 6 నెలలు పెద్దవాడు. 6 నెలలు పెద్దవాడైన యోహాను గారు వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యములో యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు? యూదా బెత్లెహేములో పుడతాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు? దావీదు పట్టణం ముందు పుడతాడు. యేసుక్రీస్తు ఎక్కడ పుడతాడు? దావీదు గ్రామములో పుడతాడు. ఎంత చరిత్ర యేసుక్రీస్తు చరిత్ర. ఊరికే పండగ చేసుకోకండి, ఎవరు ఏమి తెలియకుండా పండగ చేసుకోకండి, ఏమి అర్థం కాకుండా క్రిస్మస్ చేసుకోకండి. క్రిస్మస్ మీకు తెలియాలి అంటే, క్రిస్మస్ ఎలా చేసుకోవాలి, అసలు క్రిస్మస్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి అంటే 66 పుస్తకాలను తిరిగేసి మరి చదవండి. మీకు ఒరిజినల్ క్రిస్మస్ ఏంటో అర్థమవుతుంది. లేఖనాలు ఇన్ని ఘోషిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కంటే ముందు యేసుక్రీస్తును గురించిన లేఖనాలలో రాయబడ్డది. లేఖనాలలో రాయబడిన పట్టించుకోలేకపోయేసరికి మరి ఒక స్పెషల్గా యోహాను గారిని దేవుడు మళ్ళీ దింపాడు భూమి మీదకి. యేసుక్రీస్తు రాకడ గురించి ఎంతమంది ప్రవక్తలు నోట పలికించాడు. మళ్ళీ ప్రత్యేకంగా మరొక ప్రవక్తనే భూమి మీద దేవుడు దించాడు. మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రావలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయు ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడే.
చూసారా? యోహాను గురించి యెషయా గారు పలికాడంట, ఇదిగో ఒక అరణ్యములో కేకలు వేస్తూ తిరుగుతుంటాడు. కేకలు వేస్తూ తిరుగుతున్న వ్యక్తి ఎవరు అంటే ఇదిగో యోహాను గారు. ఆయన ఎందుకు కేకలు వేస్తాడు అంటే మార్గము సరళము చేస్తాడంట. ఎవరి మార్గము? యేసుక్రీస్తు వారి మార్గం. యేసుక్రీస్తు వారు భూమి మీదికి రావటానికి, యేసుక్రీస్తు వారు భూమి మీదికి వస్తున్నాడు అని ముందుగా ఇన్ఫర్మేషన్ లేఖనాలలో వ్రాయబడింది. రెండవదిగా యోహాను నోట కూడా చెప్పబడుతుంది. లేఖనాలు వ్రాయబడ్డాయి, యోహాను నోట కూడా చెప్పబడుతుంది అని యెషయా ప్రవక్త ద్వారా పలకబడిన వాడు ఇతడే. చూసారా? లేఖనాలలో ఉంటున్న సాక్ష్యం. లేఖనాలలో నిత్య జీవం ఉందా? అవును, లేఖనాలలో నిత్య జీవం ఉంది. ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో జీవమున్నప్పుడు లేఖనాలు రాసిన వాళ్ళు, ప్రవక్తల గ్రంథాలు రాసిన వాళ్ళు, లేదంటే కీర్తనలు రాసిన వాళ్ళు అందరూ యేసును గురించి మాట్లాడారు. యేసును గురించి సాక్ష్యం ఇచ్చారు. ఊరికే క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? క్రీస్తు భూమి మీదికి రావటానికి ఎన్ని లేఖనాలు, ఎంతమంది ప్రవక్తలు, ఎంతమంది సాక్ష్యాలు. ఊరికే కేక్ కోస్తున్నావా? ఊరికే నువ్వు రెడ్ డ్రెస్ వేసుకుంటున్నావా? ఊరికే చాక్లెట్లు పంచుతున్నావా? ఊరికే పొద్దున్నేసి బెల్లగొడుతున్నావా క్రీస్తు పుట్టాడని? క్రీస్తు పుట్టటానికి ఎన్ని ఆధారాలు బైబిల్లో, క్రీస్తు రావటానికి ఎన్ని సాక్ష్యాలు లేఖనాలలో. ఇవన్నీ తెలుసుకోకుండా నేడు నీ కొరకు రక్షకుడు పుట్టేను అని ఇంత సులభముగా నీవు చెప్పుతున్నావంటే దీని వెనకాల చరిత్ర నీకేమైనా తెలుసా? చరిత్ర తెలియకుండా, లేఖనాలు తెలియకుండా, ప్రవక్తల మాటలు తెలియకుండా, గ్రంథాలు చదవకుండా ఊరికే 4 చాక్లెట్లు పట్టుకొని యేసు పుట్టాడని డబ్బా కొట్టుకోవటం కంటే లేఖనాలను చదివి జనాలకు అర్థం చేయించు. లేఖనాలలో యేసుక్రీస్తుని గురించిన ఎన్ని సాక్ష్యాలు రాయబడ్డాయని. అందుకే ఒక్కసారి ఆలోచించండి. రాను జనము మొండివాళ్ళగా తయారవుతున్నారు. రాను క్రీస్తును గురించిన సమాచారము సెలబ్రేటీలుగా మారిపోతుంది ఈరోజు. అలా వచ్చామా, అలా చెప్పామా, వెళ్ళిపోయామా, అలా వచ్చామా, అలా విన్నామా, వెళ్ళిపోయామా. ఏంటండి ఇదేమి సంతనుకున్నారా? జాతర అనుకున్నారా? క్రీస్తు మామూలుగా ఈ లోకములోకి రాలేదు, వ్రాయబడిన ప్రకారముగా వచ్చాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు, ఎన్నో కఠినమైన ఆలోచనలు నిజంగా సమాజంలో మనం చూస్తున్నాం. యేసుక్రీస్తును గురించిన సాక్ష్యము లేఖనాలన్నీ ఇస్తున్నాయి అంటే లేఖనాలలో ఎక్కడ యేసుక్రీస్తున్నాడని ఎప్పుడైనా చదివారా? గ్రంథాన్ని చదవండి, లేఖనాలను చదవండి, ఇంకా బాగా అర్థం చేసుకోండి. తప్పుడు బోధలకు ఫుల్ స్టాప్ పెట్టండి. దుర్బోధల్ని అరికట్టండి, దుర్బోధల్ని పారగొట్టండి ప్రియులారా. అందుకే నీవు నిలబడాలి అంటే నీవు వాక్యాన్ని గట్టిగా చదవాలి. నువ్వు వాక్యాన్ని గట్టిగా చదివితే నీకు దేవుడు బాగా అర్థమవుతాడు, క్రీస్తు నీకు బాగా అర్థమవుతాడు. ఇలా క్రిస్మస్లు అనుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా లేఖనాలలో ఏముంది అని ఒక్కసారి నీ మనసు విప్పి లేఖనాలను చదువు, ఉన్నదంతా నీకే అర్థమవుతుంది.